న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ మెమోరియల్ చూడడానికి వచ్చాం. ఇందిరాగాంధీ మ్యూజియం. ఇందిరాగాంధీ గారి మ్యూజియం మెమోరియల్ ఇక్కడే ఉంటుంది అనుకున్నాము. లోపలికి వచ్చాక తెలిసింది ఇక్కడ మెమోరియల్ లేదు, రాజ్ఘాట్లో ఉంది. సో ఇది ఓన్లీ మ్యూజియం. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు నివాసించే హౌజే, వారు నివాసించే ఇల్లే ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. అట్లాగే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ గారికి సంబంధించిన ప్రతిదీ ఇక్కడ మ్యూజియంలో పొందుపరిచారు. వాళ్ళు ప్రధానమంత్రులు ఉన్నప్పుడు వాళ్ళు తీసుకునే ఖచ్చితమైన నిర్ణయాలు, వారు పరిపాలించిన తీరు, సో అన్ని భాషలలో చాలా జాగ్రత్తగా పొందుపరిచారు. అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఈ మ్యూజియంకి వస్తే. సో ఇందులో పేపర్ కటింగ్స్తో పాటు ప్రతిదీ ఈ మ్యూజియంలో ఉంటుంది. ఇందిరాగాంధీ గారి ఫ్యామిలీ ఫొటోస్, పర్సనల్ ఐటమ్స్తో పాటు ఇక్కడ మ్యూజియంలో పొందుపరిచారు. అక్టోబర్ 31, 1984 ఆ రోజు ఉదయం 9:20 ఇదే శారీ, బ్యాగ్ వేసుకొని ఈ చెప్పులతో హౌస్ నుంచి బయటికి వస్తుంటే పర్సనల్ సెక్యూరిటీ గార్డ్సు గన్నుతో కాల్చి హత్య చేస్తారు. అవి ఈ మ్యూజియంలో పొందుపరిచారు. దేశం ఒక మంచి ప్రధానమంత్రిని కోల్పోయింది. 2 కొడుకులతో ఫ్యామిలీ ఫోటో సింగల్. ఇక్కడ రాజీవ్ గాంధీ గారి పెళ్లి ఫొటోస్, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ పెళ్లి చేసుకున్నప్పటి ఫొటోస్. చాలా రేర్గా ఎక్కడ కూడా ఇలాంటి ఫోటోలు చూడలేదు. ఈ మ్యూజియంలో అయితే ప్రతిదీ ఉంది. వాళ్ళు పెళ్లి చేసుకుని డైలీ లైఫ్లో తను వాడే వస్తువులన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారు. డైలీ లైఫ్లో స్టాంపులు కానీ, పెన్ను, కళ్ళద్దాలు,